చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్నటువంటి 5గురు కూడా మృతి చెందడం జరిగింది. వీరంతా కూడా మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన వారు. విజయవాడ దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మరొక 5 నిమిషాల్లో గమ్యస్థానం ఇంటికి చేరుతారనగా లారీ మృత్యు రూపంలో వచ్చి ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. మృతులు మహేష్, జ్యోతి, అదేవిధంగా వారి కుమార్తె, అదేవిధంగా వారి తోడల్లుడు, అదేవిధంగా అతని కుమారుడు, మొత్తం 5గురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 6గురు కారులో ప్రయాణిస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్నటువంటి కారు స్విఫ్ట్ కారులో ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా ఆ యూటర్న్ చేసుకునే క్రమంలో వెనుక నుంచి లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కారు నుజ్జు అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహేష్ హైదరాబాద్లో ఒక ఫోటోగ్రాఫర్గా పనిచేస్తుంటారు. వీరు గత 2 రోజులుగా విజయవాడ వెళ్ళి అక్కడ దైవ దర్శనాలకు వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుండగా గమ్యస్థానానికి చేరుతారన్న కొద్ది క్షణాల్లోనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఈ ప్రమాదంపై కూడా రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల కాలంలో హైవేలపై రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన మొత్తం 5గురు మృతి చెందడం పట్ల ఆ కుటుంబంలో విషాద ఛాయలైతే అలుముకున్నాయని చెప్పవచ్చు. ప్రమాదంలో 2 చిన్నారులు, 2 ఏళ్ల చిన్నారి పాటు 6 ఏళ్ల చిన్నారి, మొత్తం కూడా 2 చిన్నారులు మృతి చెందడం జరిగింది. అదేవిధంగా భార్యాభర్తలు మహేష్, జ్యోతి కూడా అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ లారీ కూడా, ఏదైతే ఢీకున్న లారీ కూడా ఆపకుండా వెళ్ళినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మిర్యాలగూడలో ఇది ఒక విషాదాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.